నిన్నటి కరెంట్ అఫైర్స్ చివరి ప్రశ్నకు సమాధానం. ప్రపంచంలోనే అత్యంత పురాతన నది ఏది? ఆస్ట్రేలియాలోని ఫింకే నది ఇప్పటికీ ప్రవహిస్తున్న నదుల్లో అత్యంత పురాతనమైనదిగా శాస్త్రవేత్తలు గుర్తించారు. లారాపింటాగా కూడా పిలిచే ఈ నది 300 నుంచి 400 మిలియన్ సంవత్సరాల నాటి నుంచి ప్రవహిస్తోందని తెలిపారు. అంటే ఇది డైనోసార్ల కాలం కంటే ముందు నుంచే ఉంది. 640 కిలోమీటర్ల మేర ప్రవహించే ఫింకే జీవనది కాకపోయినా ఇది ఆవిర్భవించినప్పటి నుంచి ఒకటే మార్గంలో ప్రయాణిస్తోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇక మొదటిది ఉగాండా అధ్యక్షుడిగా ముసేవెని. ఉగాండా అధ్యక్షుడిగా యొవెరీ ముసేవెని ఎన్నికయ్యారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో 71.65% ఓట్లతో గెలుపొందారు. ఆయన ఆ దేశ అధ్యక్షుడిగా ఎన్నికవడం ఇది 7వ సారి. 1986లో సైనిక తిరుగుబాటు చేపట్టిన ఆయన 1996లో తొలిసారి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఇక అప్పట్నుంచి వరుసగా ప్రెసిడెంట్ గా గెలుస్తూ వచ్చారు. ఇక రెండవది అత్యున్నత పురస్కారం ప్రదానం చేసిన రైల్వే. ఉత్తమ పనితీరు కనబరిచినందుకు గాను భారతీయ రైల్వే మహిళా ఆర్పీఎఫ్ ఆఫీసర్ చందనా సిన్హాను అత్యుత్తమ పురస్కారంతో గౌరవించింది. ఈ నెల 9న ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో అతి విశిష్ట రైల్వే సేవా పురస్కారం అందించింది. యూపీ రైల్ నెట్వర్క్ పరిధిలో గత 3 ఏళ్లలో చందన 1500 మందికి పైగా చిన్నారులను అక్రమ రవాణా నుంచి కాపాడారు. ఇక మూడవది జీవితకాల గరిష్టాన్ని నమోదు చేసిన క్రెడిట్ టు డిపాజిట్ రేషియో. బ్యాంకులు క్రెడిట్ టు డిపాజిట్ నిష్పత్తి 2025 డిసెంబర్ 31 నాటికి 81.75% చేరిందని, ఇది జీవితకాల గరిష్టమని ఆర్బీఐ డేటా వెల్లడించింది. డిపాజిట్ చేసిన మొత్తంలో ఎంత మొత్తాన్ని అప్పుగా బ్యాంకులు ఇస్తున్నాయో చెప్పేదే ఈ క్రెడిట్ టు డిపాజిట్ రేషియో. ఈ రేషియో 81.75 ఉందంటే బ్యాంకులో డిపాజిట్ చేసిన ప్రతి 100 రూపాయల్లో 81.75 రూపాయలను బ్యాంకులు అప్పుగా ఇస్తున్నాయి. ఇక నాలుగవది 2025లో దూసుకెళ్లిన భారత్ ఎలక్ట్రానిక్స్ ఎగుమతులు. 2025లో భారత్ నుంచి $47 బిలియన్ విలువైన ఎలక్ట్రానిక్స్ ఎగుమతయ్యాయి. అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఇది 37% ఎక్కువ. దేశీయంగా తయారీని కేంద్రం ప్రోత్సహించడం, స్మార్ట్ ఫోన్ల ఎగుమతులకు డిమాండ్ పెరగడం ఇందుకు ఓ కారణం. ఈ గ్రోత్ లో అత్యధిక వాటా ఐఫోన్లదే. ఇక ఐదవది అమలులోకి హై సీస్ ట్రీటీ. సముద్రాలను పరిరక్షించేందుకు ఏర్పాటైన హై సీస్ ట్రీటీ ఈ నెల 17 నుంచి అమలులోకి వచ్చింది. 60కు పైగా దేశాలు ఈ ఒప్పందంలో సంతకం చేశాయి. భారత్ మొదట ఇందుకు మద్దతు ఇచ్చినా తుది ఆమోదం తెలుపలేదు. ప్రపంచ దేశాలు సంయుక్తంగా కాలుష్యం, డీప్ సీ మైనింగ్, ఓవర్ ఫిషింగ్ మొదలైన వాటి రూపంలో సముద్రంలో ఎదురవుతున్న సవాళ్లను అధిగమించడానికి యుఎన్ ఆధ్వర్యంలో ఈ ఒప్పందం జరిగింది. ఇక ఈ రోజు కరెంట్ అఫైర్స్ క్వశ్చన్: ఈశాన్య రాష్ట్రాలైన మణిపూర్, త్రిపుర, మేఘాలయ ఎప్పుడు ఏర్పడ్డాయి? ఈ ప్రశ్నకు సమాధానం మీరే కామెంట్ చేయండి.